మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. అండ్ ఇంటర్వ్యూ లాస్ట్కి వచ్చాము, నా దగ్గర ఫ్యూ మోర్ క్వశ్చన్స్ ఉన్నాయి, సో అవి కంప్లీట్ చేద్దాము. ఇది మాత్రం సీరియస్ క్వశ్చన్, స్ట్రైట్ క్వశ్చన్, స్కిప్ చేయకూడదు, ఆన్సర్ మాత్రం కావాలి. సాగర్ గారితో ఏంటి మీకు గొడవలు? సాగర్ మొన్న కూడా వచ్చాడు కదా, ప్రీమియం గొడవలు లేవే, మొన్న మంచిగా హక్ చేసుకుని బాగా చేసి చూడాలి అన్నాడు అని. చెప్పండి నిజంగానే అంటే మధ్యలో కొన్ని సంవత్సరాలు మీతో కొన్ని సంవత్సరాలు నేను టచ్ లో లేను. టచ్ లో లేరు కాదు, కాన్షియస్ గా దూరం పెట్టారు. నిజమా? సాగర్ని అంటే తను చెప్పుకుంటాడో తెలియదు కానీ ఇండస్ట్రీకి పరిచయం చేసింది, మంజులా నాయుడు గారికి పరిచయం చేసింది, చక్రవాకంలో పెట్టించింది నేనే అన్నాడు. యా, అది తనకి తెలుసు, మరి తను చెప్పుకుంటాడో నాకు తెలియదు. బట్ తనకి కార్ డ్రైవింగ్ నేర్పించింది, నన్ను బావా అంటూ చాలా క్లోజ్ అనమాట. నాతోనే ఉండేవాడు, నాతో తిరిగేవాడు బ్యాచులర్ గా ఉన్నప్పుడు. సరే మంచి ఫ్రెండ్ కదా అని చెప్పి నేను పరిచయం చేశాను, అంతా అయిపోయింది, అంతా ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. తర్వాత మొగల్ రేకుల్లో తన క్యారెక్టర్ వస్తుంది, ఇద్దరం కలిసి చేస్తున్నాము. అక్కడ ప్రొడక్షన్ వాల్యూస్ లో కొంచెం డిస్టర్బెన్సెస్ రావడం మా ఇద్దరికి కొంచెం ఫ్రెండ్షిప్ కాస్త కొంచెం సరే ఓకే కొంచెం దూరంగా ఉండాలి అని చెప్పేసి దూరంగా ఉండేవాళ్ళం. టచ్ లో ఇంకా మనకి అంటే ఓపెన్ గా చెప్పాలని అంటే చిన్నవి అన్ని కూడా చిన్నది కాస్త కొంచెం పెద్దది రప్చర్ అయిపోతుంది కదా, లైక్ దాంతో వద్దులే ఎందుకు మన లైఫ్ లో జర్నీ చేయడం అనుకున్నాను. బట్ ఎవరు పర్సెప్షన్ లో వాళ్ళు కరెక్ట్, ఎవరిని రాంగ్ అని నేను చెప్పను. తను అనుకున్నది తను కరెక్ట్ ఏమో, నేను అనుకుని నేను కరెక్ట్ ఏమో అనుకుని దూరంగా ఉన్నాను తప్పితే. ఇప్పుడు మొన్న మొగల్ రేకుల్లో దయా క్యారెక్టర్, నా తమ్ముడు క్యారెక్టర్, తను హార్ట్ అటాక్తో చనిపోయారు. అప్పుడు తను కలిసాడు అనమాట. ఆ రోజు కలిసినప్పుడు అసలు ఏంటి తనే వచ్చి హక్ చేస్తున్నాడు, ఎలా ఉన్నావు అది ఇది అని చెప్పి. అంటే సో అప్పటి నుంచి మళ్ళీ రెగ్యులర్గా కాల్స్, మొన్న కూడా అప్రిషియేట్ చేశాడు కాల్ చేసి, డార్లింగ్ కలుద్దాం మళ్ళీ. అసలు ఒక్కసారి ఫోన్ మాట్లాడినప్పుడు మేము అన్నీ మాట్లాడుకున్నాం ఒక్కసారిగా, లైక్ ఎలా ఉంది లైఫ్, ఎలా జరుగుతుంది, నా లైఫ్లో ఏం జరుగుతుంది, తన లైఫ్లో ఏం జరుగుతుంది, అండ్ మన స్టార్టింగ్ నీకు గుర్తుందా మనం పెద్ద యాక్సిడెంట్ మిస్ అయ్యాము అన్ని తను చెప్పుకుంటూ వస్తున్నాడు, నేను చెప్పుకుంటూ వస్తున్నాను. బాగా అనిపించింది. ఏం యాక్సిడెంట్ అది? అంటే లైక్ ఫ్లైఓవర్ మన ఇక్కడ తెలుగు తల్లి విగ్రహం దగ్గర నేనే డ్రైవింగ్ నేర్పిస్తున్నాను నా కార్ లో, మనోడు డ్రైవ్ చేస్తున్నాడు, ఎదురుగా బస్సు వస్తుంది, మనోడికి ఎట్టేలాగా తెలియట్లేదు, ఎదురుగా బస్సు ముందుకు వెళ్ళిపోతున్నాడు. కరెక్ట్ గా బస్సు దగ్గర నుంచి ఇక్కడ దగ్గర వచ్చినది నేను స్టీరింగ్ నేను పక్క నుంచి ఇట్లా తిప్పాను అనమాట. తిప్పితే ఇట్లా లెఫ్ట్కి వెళ్ళి ఇలా స్పీడ్ వెళ్ళి ఆపేసాం. అది లైఫ్ అది మనోడు ఇప్పుడు మన కూడా చెప్తున్నాడు, అమ్మా పెద్ద యాక్సిడెంట్ మిస్ చేసాం మన ఇద్దరం అసలు లైఫ్ లో అని. ఇప్పుడంతా ఓకేనా? ఇప్పుడంతా ఓకే అండి, హీస్ ఫైన్. ఓకే. అండ్ మీ ఇంటర్వ్యూకి వస్తుందంటే మీ లేడీ ఫ్యాన్ ఒక క్వశ్చన్ అడగమనింది. చెప్పండి. మొగల రేకుల్లో మీద చక్రవాకంలో ప్రీతి ఆమె, వీరిద్దరిలో ఇంద్రనీల్కి ఎవరంటే బాగా ఇష్టం? అసలు వీళ్ళిద్దరు ఇప్పుడు టచ్ లో ఉన్నారా లేరా? ఇద్దరు టచ్ లో ఉన్నారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరు టచ్ లో ఉన్నారు. మొన్న రీసెంట్ గా కూడా ఒక షో చేసాము, ఆదివారం పరివారం అని చెప్పి. 20 years తర్వాత కలిసింది అమ్మాయి నాకు. 20 years తర్వాత తన ఫోన్ లో టచ్ లో ఉండేవాళ్ళం కానీ తను బాంబే వెళ్ళిపోయింది. తన బాంబే హిందీ సీరియల్స్ లో వర్క్ చేస్తుంది, ప్రీతి అమీన్. సో మొన్న వచ్చినప్పుడు ఇద్దరం కలిసి షో చేయగానే అసలు అది పెద్ద వైరల్ అయింది అసలు. అంటే నియర్స్ లవ్ స్టోరీ మాది అంటే సీరియల్లో, లైక్ చాలా బాగా అనిపించింది నాకు కూడా తను చూసిన తర్వాత. ఇద్దరిలో క్లోజ్ అంటారా, ఎక్కువ టచ్ లో ఉండేది మేధ మొగల్ రేకుల్లో మేధ వచ్చేసి బర్త్డే విషెస్ కానీ ఆర్ మెసేజెస్ లో కానీ బాగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ సరదా క్లోజ్ గా ఉండేది మేధ. కానీ ఎక్కువ రొమాంటిక్ సీన్స్, స్క్రీన్ ఇంటిమేసీ ఎక్కువ ప్రీతి అమీన్తో చాలా స్క్రీన్ ఇంటిమేసీ. అసలు అప్పట్లోనే మేము లవ్ సీన్స్ ఎన్ని చేసామండి బాబు. చక్రవాకంలో పెద్ద క్రియేట్ చేసిన 2003లో టీవీలో అసలు అలాంటి సీన్స్ నాకు తెలిసి ఎవరు చేయలేదు అంత ధైర్యంగా. నాకు బాగా గుర్తు, పాట వచ్చేటప్పుడు ఏదో ఒక మాంటేజ్ షాట్ పడుద్ది, మీరు బండి తోలుతా ముందు కూర్చొని పెట్టుంటారు అనమాట. ఆ రోజు ఫస్ట్ డే షూట్, నాకు సెకండ్ డే నాకు ఫీవర్ వచ్చింది. ఫీవర్ ఎందుకు వచ్చింది? వయసు అలాంటిది, ఆ ఏజ్ అలాంటిది. మేడం అడిగారు, మేడం ఒకటే నవ్వు, అరే ఫీవర్ ఎందుకు వచ్చిందిరా నీకు? నాకు నెక్స్ట్ డే షూటింగ్ వెళ్తే ఫీవర్ వచ్చింది నాకు. మంజులా అడిగింది. వెరీ ఫనీ థింగ్ అనమాట. నెక్లెస్ రోడ్ లో అప్పుడే నెక్లెస్ రోడ్ కడుతున్నారు, ఆ అమ్మాయిని ముందు కూర్చోబెట్టి కొన్ని షార్ట్స్ అలా చేస్తూ ఉన్నాం, డ్రైవింగ్ అలా చేస్తుంటే షీఈస్ వెరీ ప్రొఫెషనల్. నాకు అది కొత్త, నేను జస్ట్ నేను బాన్ యాక్టర్ ఏం కాదు, అది నాకు కొంచెం కొత్తగా ఉంది. అది నెక్స్ట్ డే ఫీవర్ వచ్చింది,
తర్వాత బాగా అలవాటు అయిపోయింది. ఆ అమ్మాయి చాలా ఫ్రెండ్లీగా, మంచి రొమాంటిక్ సీన్స్, లవ్ సీన్స్. అసలు మేఘన నన్ను లవ్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజన్ ప్రీతి ఆమీన్ నాది ఫస్ట్ నైట్ సీన్ ఒకటి ఉంటుంది. దానిలో ఒక సాంగ్ ఉంటుంది, నాయుడు గారు ఒక సాంగ్, చాలా చాలా రొమాంటిక్ సాంగ్, మంచి బ్యూటిఫుల్ సాంగ్, రొమాంటిక్ షార్ట్స్ కొన్ని ఉంటాయి. అక్కడ కనెక్ట్ అయింది మేఘ్న. ఆ సాంగ్ పర్టికులర్ గా చూసి నాకు మెసేజ్ చేసింది. అప్పుడు దాకా నేను వెనకపడుతున్నాను మేఘ్న, పెళ్లి చేసుకో అని. చాలా రిజెక్ట్ చేసింది 9 times అలాగా. తర్వాత ఆ సాంగ్ చూసిన తర్వాత తన మెసేజ్ పెట్టింది, యూ లుకింగ్ వెరీ గుడ్ ఇన్ దట్ పర్టికులర్ సీన్స్, చాలా బాగున్నారు ఇద్దరు అని చెప్పిన తర్వాత చెప్పింది. తర్వాత నువ్వు మాత్రం బాగా చేసావు అని చెప్పింది. అది దొరికిపోయింది కదా అని నేను సరే పెళ్లి చేస్తున్నావా అన్న. ఆన్సర్ లేదు. నెమ్మదిగా అలా కొంచెం ఫ్రెండ్షిప్ అలా పెరిగి ఇంకా పెళ్లి దాకా వచ్చింది అన్నమాట మాది. సో అంటే మీరు చక్రవాకం గురించి కానీ మొగల్ రేకుల గురించి కానీ చెప్తుంటే చూసే వాళ్ళకే కాదు అందరికీ కూడా, ఇప్పుడు నాకైనా ఇక్కడ లైవ్లో కూర్చొని నేనైనా సరే వాటన్నిటిని ఎంజాయ్ చేస్తున్నాను. ఎందుకంటే అవన్నీ మాకు ఒక చిన్ననాటి జ్ఞాపకాలు. సో అంత అద్భుతమైన సీరియల్స్ అవి. సో లాస్ట్ వచ్చేసి యాక్చువల్గా నేను వీటికి విరుద్ధం, బట్ చాలామంది అడగమంటే అడుగుతున్నాను. చెప్పండి. ఇప్పుడు మీరు యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారు కదా, సో అక్కడ నుంచి మీకు ఇన్కమ్ ఎంత జనరేట్ అవుతుంది? ఇది చాలా మంది మిమ్మల్ని అడుగుతాను, మీరు చెప్తారా? ఇది చాలా మంది మీ ఫ్యాన్సే అడగమన్న క్వశ్చన్. సో యాక్చువల్ నేను సంపాదన గురించి ఆస్తుల గురించి మాట్లాడను, బట్ ఈ క్వశ్చన్ మాత్రం తప్పక అడగమన్నారు. మీకు తెలిసిందే కదా, ఇప్పుడు ఒక మంత్ ఒకలా ఉంటుంది, ఒక మంత్ ఒకలా ఉంటుంది. మన వ్యూస్ ని బట్టి ఉంటుంది. ప్లస్ ఒక మంత్ రెమ్యునరేషన్ అంటే మంత్లీ ఇన్కమ్ ఇంత ఉంటే ఇంకొక మంత్ తగ్గుతుంది, ఒక మంత్ పెరుగుతుంది. అలా అని మనం పర్టికులర్ గా ఎవ్రీ మంత్ ఇలా వస్తుందని మనం చెప్పలేము. సో దాన్ని బేస్ చేసుకుని అయితే నేను వర్క్ చేయను. ఎందుకు అని అంటే బికాస్ వీ హ్యావ్ అ బిజినెస్, ఫుడ్ బిజినెస్ ఉంది కాబట్టి అది కూడా మెయిన్ ఇంపార్టెంట్. మా మెయిన్ బిజినెస్ ఫుడ్ బిజినెస్. దీనిలో మీరు చూసుంటే మా ఛానల్లో 10 మందికి ఉపయోగపడే విధంగానే ఉంటాయి కాబట్టి, బ్లాగ్స్ కానీ ఆర్ ఇన్ఫర్మేషన్ కానీ, కుకింగ్ వీడియోస్ చాలా మందికి తెలుస్తుంది. అంటే ఫేక్ టైటిల్స్ ఎప్పుడు పెట్టలేదు మేము. కొలాబరేషన్స్ కూడా చాలా తక్కువ. అసలు జెన్యూన్ అయితేనే, అది కూడా చాలా డెప్త్ వెళ్ళి ఆ జెన్యూన్ గా ఉంది కొలాబ్ అని అంటేనే చేస్తాం. అది 10 మందికి ఉపయోగపడుతుంది అంటేనే. ఈ ఫీడ్ ద హంగ్రీ అని చెప్పారు కదా, ఫీడ్ ద హంగ్రీ గురించి కొన్ని వ్లాగ్స్ చేస్తాం దీనిలో. ప్లస్ తనకి కుకింగ్ పిచ్చి, కుకింగ్ వీడియోస్ చేస్తాము. ఇంకేదన్నా జనాలకి మంచి చెప్పాలనుకున్నప్పుడు ఒక మంచి పాయింట్స్ తీసుకుని మాట్లాడతాము. అన్ని ఇలాంటివి ఉంటాయి తప్పితే ఫుల్ ఎంటర్టైన్మెంట్ రాంగ్ అంటే లైక్ థంబ్నెయిల్స్ కొంతమంది పెడుతుంటారు భయంకరంగా, మ్యాటర్ వేరే ఉంటుంది. ఎప్పుడు లేదు అది అలాంటిది అసలు మన ఛానల్ అది నమ్ముకుని అయితే నేను సంపాదించట్లేదు యూట్యూబ్ ఛానల్. సో అందుకే నేను ఇన్కమ్ ఎంత అని చెప్పలేను. సో ఇన్కమ్ గురించి అడిగేటప్పుడు నా దగ్గర ఒక సీరియస్ క్వశ్చన్ ఉంది, యాక్చువల్గా జనాలకు తెలియాలి. సో ఇదే లాస్ట్ క్వశ్చన్ క్లోజ్ చేద్దాం. కరోనా తర్వాత అనుకుంటాను, నాకు తెలిసినంత వరకు, అంటే నేను చాలా మీ దగ్గర సోర్స్ ద్వారా తీసుకున్న ఇన్ఫర్మేషన్ ఇది, కరోనా తర్వాత మీరు కానీ అంటే మీ ఫ్యామిలీ ఫైనాన్షియల్గా కొంత స్ట్రగుల్ అయ్యారు, వాస్తవం అది. కానీ మీ కపుల్కున్న క్రేజు, మీకున్న రీచ్ ప్రకారం చూసుకుంటే మీరు కానీ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తే ఆ రోజుల్లో ఒక 10 లక్షలు కావాలంటే 10 లక్షలు, 15 లక్షలు కావాలంటే 15 లక్షలు ఆఫర్స్ కూడా వచ్చినాయి అని తెలుసు. ఎందుకు చేయలేదు? తనకేనే కాదండి, చెప్తున్నాను కదా, జనాల్ని మిస్గైడ్ చేయడం అనేది ఫస్ట్ నుంచి కూడా మాకు అలవాట్లేదు. దాని గురించి మనకు తెలుసు, దానివల్ల మనం ప్రాఫిట్ పొందొచ్చు కానీ బట్ జనాలు అయితే మిస్గైడ్ అయ్యి వాళ్ళు అనవసరంగా రాంగ్ రూట్లోకి వెళ్తారు. నేను ఇప్పటికీ చెప్తాను, ఇప్పుడున్న జనరేషన్ అందరికీ చెప్తాను, వాళ్ళ పేరెంట్స్ చెప్తాను, ఇప్పుడున్న జనరేషన్ పేరెంట్స్కి, మీరు మొబైల్లో ఏం చూస్తున్నాడు వాడు, మొబైల్ ఇచ్చేసి వదిలేయకండి. మొబైల్లో ఏమేమి డౌన్లోడ్ చేసుకున్నాడు, మొబైల్లో ఏమేమి వీడియోస్ చూస్తున్నాడు, కరెక్ట్ ప్రతిదీ మీరు మీ పిల్లల్ని అబ్జర్వ్ చేయండి. మీరు కనుక మీరు బిజీలో పడి మీ పిల్లల్ని వదిలేస్తే ఆల్రెడీ సగం నాశనం అయిపోయింది సొసైటీ బికాస్ ఆఫ్ మన సోషల్ మీడియా. ఇప్పుడు మంచి కంటే చెడుకే ఎక్కువ అట్రాక్ట్ అవుతారు ఇప్పుడున్న జనరేషన్. సో అలా పాడైపోతుంది సొసైటీ, మొత్తం పాడైపోతుంది. సో దానివల్ల అన్ని ఆఫర్స్ వచ్చినా దీనివల్ల మనకి ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల యూజ్ ఉంటుందా లేదా, మనం పర్సనల్గా ఎంజాయ్ చేస్తాం మనీని కానీ అంతా కానీ దానివల్ల పబ్లిక్ నాశనం అయిపోతారని చెప్పి మేము ఇప్పుడు దాకా బెట్టింగ్ యాప్స్ కానీ ఎంత కష్టంలో ఉన్నా కూడా ఎవరు ఎంత పెద్ద ఆఫర్స్ ఇచ్చినా కూడా మేము యాక్సెప్ట్ చేయలేదన్నమాట. సో మన కష్టాన్ని మేము నమ్ముకున్నాము. ఏదో సరదాగా లిమిటెడ్ వర్షన్లో ఒక ఆవకాయ సీజన్లో ఆవకాయ పెడదాము కొన్ని అని చెప్పి మా మరదలు చెప్పింది, యూఎస్లో ఉంటున్నాను, మేఘ్నోల్ సిస్టర్, అని స్టార్ట్ చేసాం. సీరియస్గా కూడా కాదు, సరదాగా స్టార్ట్ చేసిన బిజినెస్ భగవంతుడు చాలా సీరియస్ చేసేసాడు. లైక్ ఇంకా అదే 2 yearsలో అసలు మేము ఎక్స్పెక్ట్ చేయన
విధంగా క్లిక్ అయింది మీరు బిజినెస్. కష్టంలో ఉన్నప్పుడు కూడా జనాలు మంచి కోరారు కదా, అవును, ఆ జనాల వల్లే మీకు ఈరోజు సక్సెస్. ట్రూ అండి. నేను ఎప్పుడు అదే అనుకుంటాను. అంటే మనం ఒకరికి మంచి చేస్తే డెఫినెట్లీ ఒకరికి మంచి కోరుకుంటే భగవంతుడు డెఫినెట్లీ మనకు మంచి చేస్తాడు. సో ఎందుకంటే ఇందాక చెప్పాను, మీరు మేఘనా గారు కలిసి ఉంటే కొన్ని లక్షల మంది మీ ఆ వీడియోస్ కానీ ఎందుకు ఎంజాయ్ చేస్తామంటే ఆ రిలేటబుల్ థింగ్ అనమాట. మా వాళ్ళు, మా ఫ్యామిలీ, మా మేఘన, మా ఇంద్రనీలు. అందరూ అదే సో మీరు అది సంపాదించుకున్నారు. సో ఈ రాబోయే జర్నీలో ఏదైతే మీరు అచీవ్ చేయాలని కోరుకుంటున్నారో అవన్నీ అచీవ్ చేయాలని, అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీరు అచీవ్ చేసిన తర్వాత ఒక ఇంకా సక్సెస్ఫుల్ పొజిషన్కి వెళ్ళిన తర్వాత దీనిలో నేను సక్సెస్ అనేది నా పెద్ద రేంజ్ తక్కువ రేంజ్ నేను ఎప్పుడు ఆలోచించుకోండి. మేము ఇద్దరం అదే అంటాం. ఏదైనా కూడా ఇప్పుడే మనం ఏ రోజు ఎలా ఉంటుందో మనం చెప్పలేం. మనం మాట్లాడాలనుకున్నా, మనం మంచి చెప్పాలనుకున్నా ఈ రోజు చెప్పామా అయిపోయింది. రేపు మనం ఒక రేంజ్కి వెళ్ళిన తర్వాత చెప్దామా అనేది కూడా లేదు నాకు. ఏదో అందరూ ఒకటే, అందరు హ్యూమన్సే, ప్రతి ఒక్కరు మనుషులే. మనం ఏం భగవంతులం కాదు, మనం ఏదో సొసైటీలో పెద్ద క్రియేటర్స్ కాదు. నేను అందరిని అలా చూస్తాను. ఇప్పుడు నా దగ్గర పనిచేసే వాళ్ళు కూడా కొన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు కదా, నా సొంత మనుషులా, నా తమ్ముళ్ళలాగా, నా ఇంట్లో మనిషిలాగానే చూసుకుంటాను. నా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని భోజనం పెడతాను. నేను కూర్చునే టేబుల్ మీద వాడిని కూర్చోబెడతా. ఇంటికి వస్తే ఇంకెందుకు కూర్చోండి లేదా అక్కడ కూర్చొని తినండి ఏ రోజు చెప్పను. అలాగా వాళ్ళకి పండుగ వస్తే మాతో పాటు వాళ్ళకి బట్టలు కొంటాను. అలా ఉంటేనే అందరూ సమానం అనుకుంటేనే హ్యాపీగా ఉంటామండి. కరెక్ట్. సో నేను ఇది నమ్మను. సక్సెస్, ఫెయిల్యూర్, గొప్ప తక్కువ అనేది మాత్రం ఏ రోజు నేను నమ్మనండి. సూపర్. వీఆర్ జస్ట్ హ్యూమన్స్. ఉన్నంత వరకు హ్యాపీగా లైఫ్ని ఎటువంటి బాధ లేకుండా హెల్దీగా ప్రశాంతంగా ఉండాలి అంతే. సూపర్. నాకు యాక్చువల్గా మీ యాక్టింగ్ కెరీర్ గురించి, శంబాల గురించి మాట్లాడాలని ఇంట్రెస్ట్ లేదు. నాకు అంతకంటే పెద్దది తెలిసింది. అంటే ఒక మనిషి ఎలా ఉండాలి, పేరు వచ్చిన తర్వాత ఎంత బాధ్యతగా ఉండాలి. సో ఎవ్రీథింగ్ అసలు ఇంద్రనీల్ అంటే ఏందో తెలిసింది ఇంటర్వ్యూ ద్వారా. చాలా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మంచి పాయింట్స్ అడిగారు. థ్యాంక్ యూ. అంటే నాకు నిజంగా భయం వేసింది ఛానల్కి రావాలంటే. బికాజ్ నేను ఒక ఆల్మోస్ట్ 10 years అనుకోండి ఇంటర్వ్యూస్, 10 or 8 years ఇంటర్వ్యూసే ఇవ్వలేదు. భయం వేసి, బికాస్ భయం ఇన్ ద సెన్స్ రాంగ్ థంబ్నెయిల్స్ పెట్టి రాంగ్ పోర్ట్రేట్ చేస్తున్నారు ఆర్టిస్టుల్ని. సో ఇప్పుడు దాకా జరిగిన ఇంటర్వ్యూస్లో నేను ఫ్రాంక్గా చెప్తున్నాను, ఓపెన్గా చెప్తున్నాను, ఒక మంచి క్వశ్చన్స్ అడిగారు మీరు. జనాలకి యూజ్ అయ్యే క్వశ్చన్స్ అడిగారు. చెప్పే అవకాశం నాకు వచ్చినందుకు నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.